ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 7వ స్థానంలో శని గ్రహం వక్రస్థితి, 8వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 11వ స్థానంలో సూర్యగ్రహం, 12వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ వారం ఈ సింహరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి స్థితి గతులు కుదురుతాయి. ముఖ్యంగా రాశ్యాధిపతి ఏకాదశం లాభంలో ఉండడం అదొక మంచి అనుకూలమైన పరిణామం. అలాగే గ్రహస్థితులన్నీ కూడా కొంత మార్పు చెంది ఉన్నాయి. కొంత మధ్యస్థమైన పద్ధతులనే ఉన్నాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలైతే ఉండవు. అనుకున్న పనులు అనుకున్న విధంగా చేయగలుగుతారు. సరైన నిర్ణయాలు తీసుకొని సకాలంలోనే వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే మాట తీరులో మాత్రం కొద్దిగా అనుకూలత తగ్గి ఉంటుంది. అంటే సహజంగా మనం మాట్లాడే పద్ధతికి కొద్దిగా విరుద్ధంగా మాట్లాడాల్సిన పరిస్థితులు కనబడుతుంటాయి. అలాగే మాటల్లో కొంత ఆకర్షణ తగ్గుతుందని తెలుస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. వ్యయాధిపతి ద్వితీయంలో ఉండి, ద్వితీయాధిపతి వ్యయంలో ఉండి, కేతువుతో కలిసి ఉండి, ఇలా కొంత విధానం అంతా మారి ఉంది. అయితే ఇంకా మనం గతంలో కంటే ఇంకా చురుకైన పద్ధతిలో కూడా ఆలోచన చేసే పద్ధతి కూడా ఉంటుంది. జ్ఞానం వికసిస్తుందని తెలుస్తోంది. మంచి ఆర్థిక పరిస్థితి కూడా మంచి వృద్ధిలోనే ఉంటుంది. ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది అయితే ఉండదు. ఆర్థిక విధానం మాత్రం కొంత మార్పు చెంది ఉంటుంది. ధనానికి మాటలకి సంబంధం ఉండే పద్ధతి కూడా అనిపిస్తుంది. కాబట్టి ధన సంబంధించిన విషయాల్లో కొంత ధన సంబంధించిన విధానంలో కొంత మార్పు కలుగుతుంది. మాట తీరు వ్యవహారం అంతా కూడా దానికి తగినట్లుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అయితే మన ఆలోచనలు మాటలు అందరికీ నచ్చే పద్ధతిలో ఉండకపోవచ్చు. కొంత ఈ వారంలో మాట తీరులో కొంత తేడా అందరికీ కనబడేటట్టుగా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఒక్కొక్కసారి ఆ మాటల్లోనే అనుకూలత తగ్గినట్టుగాను, అవతల వాళ్ళకి కొంత ఇబ్బందికరంగా ఉండేట్టుగాను, డైరెక్ట్గా మాట్లాడినట్టుగాను ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సాధారణంగా అనుకూలత ఉంటుంది. పెద్దగా పెరగదు, అయితే పెరిగి ఉండదు. అలాగే గృహ వాహన విషయాల్లో కొంత ఈ వారం అనుకూలత తక్కువగా ఉందని తెలుస్తోంది. అటువంటి ప్రయత్నాలు ఈ వారం చేయడానికి అనుకూలత లేదు. అలాగే విద్యా వ్యవహారాలు అన్నిట్లో కూడా విద్యార్థుల్లో కొంత రాణింపు తగ్గుతుంది. అలాగే కొత్తగా ఏదైనా నేర్చుకోవాలా ప్రయత్నం చేయాలనుకునే వాళ్ళకి
ఇది అంత అనుకూలంగా అనిపించటం లేదు. అలాగే ఆర్థికపరమైన ఒత్తిడులు, రుణ సంబంధించిన విషయాల్లో కొంత అది కూడా మధ్యస్థంగానే ఉంటుంది. అంటే మనకు రావాల్సిన ధనం సకాలంలో వచ్చినా మనం ఇవ్వాల్సిన ధనం సకాలంలో ఇవ్వలేకపోవడం జరుగుతుంది. అయితే ఇవ్వడంలో కానీ తీసుకోవడంలో కానీ ఏదో ఒక రకమైన చిన్న చిన్న పేచీలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత సాధారణంగా ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలి, డిపాజిట్లు చేయాలనేవి ఈ వారం అంత అనుకూలంగా లేవు. అలాంటి పరిస్థితి ఉండదు. కొత్తగా ఏదైనా భూములు అవి తీసుకోవడానికి కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, షేర్ మార్కెట్ కానీ ఈ సింహరాశి వాళ్ళకి ఈ వారం అంత అనుకూలంగా లేదని తెలుస్తోంది. అంటే కొత్త ప్రయత్నాలు ఏది ఈ వారం పెట్టుకోకుండా ఉండడమే మంచిది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొంత అనుకూలత తక్కువగా ఉంది. అయితే చేసిన పని మరలా చేయడం, లేకపోతే అనవసరంగా మాటలు పడడం, ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎక్కడో మన చురుకుదనం కూడా కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంటుంది. అంటే సకాలంలో సరైన చోట చురుకుదనం చూపించకుండా అవసరం లేని చోట చూపించడం జరుగుతుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కొంత అనాసక్తత కలుగుతుంది. శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది. అలాగే దానికి తగినటువంటి ఫీలింగ్స్ కూడా ఎక్కువగా పెరుగుతుంటాయి. ఏదో కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంటుంది. అయితే సాధారణంగా ఎప్పుడు ఉండే కష్టం అయినప్పటికీ కూడా అది చాలా కష్టంగా, ఇబ్బందిగా ఉన్నట్టుగా ఒక రకమైన ఫీలింగ్ కలిగే అవకాశం ఉన్నది. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, కీర్తి, ప్రతిష్టలు కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఒక నిజాయితీ తగ్గినట్టుగా కనబడుతుంది. అంటే ఎక్కడో చోట మన పర్ఫార్మెన్స్ తగ్గుతుందని అర్థమవుతుంది. కాబట్టి అది అలా తగ్గకుండా చూసుకుంటే సరిపోతుంది. అయితే ముందుగానే తెలుసుకొని అన్నిటికీ జాగ్రత్తగా ఉండి మనం అటువంటి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో ఎక్కువగా ఫీల్ అవ్వకుండా ఇది వాస్తవాన్ని గ్రహించి ముందుకు వెళ్ళాలి. ఎవరికైనా ఏ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లోనైనా ఇలాంటి సందర్భాలు ఉంటూనే ఉంటాయి. అది అతిగా ఉందని, కష్టం ఎక్కువగా ఉందని, మరి సమయం ఎక్కువ కేటాయించాల్సి వస్తుందని కొన్ని ఆలోచనలు తగ్గించుకుంటే బాగుంటుంది. మిగిలినవి కూడా అనుకూలంగానే ఉంటాయి. ఆర్థికపరమైన అటువంటి ఒత్తిడి కొంత ఉంటుంది. ఖర్చులు అధికం అవుతుంటాయి. అయితే ఆ ఖర్చులు కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ కూడా కొన్ని మితిమీరి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వారంలో మిశ్రమంగా ఉంటుంది. అయితే శుభ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మించినట్లుగా కనబడే విషయాలు కూడా ఉంటుంటాయి. కాబట్టి అన్ని రకాల విషయాల్లో కూడా మనం కొంత మంచి ఆలోచనలతోటి, అంటే పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుందని తెలుస్తోంది. ఇంకా మంచి అనుకూలమైన శుభ లక్షణాలు కలగడం కోసం ఈ సింహరాశి వారు ఈ వారం ఈశ్వరునికి అభిషేకాలు, ప్రార్థనలు, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.